రాష్ట్రంలో కాశీనాయన అన్నక్షేత్రాలు కొన్ని వందలు ఉన్నాయి. లక్షలాది మంది భోంచేస్తున్నారు. ఆయన అనేక ప్రాంతాలకు సంచరించారు. వేలాది మంది భక్తులు, లక్షలాది మంది అభిమానించేటువంటి జనం ఉన్నా కూడా క్షేత్రాన్ని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం. ఆలోచన చేస్తే ఈ మండలానికి కాశీనాయన మండలం అని పేరు పెట్టారు. కాశీనాయన మండలం అనే పేరు ఉంటుంది కానీ మండలంలో కాశీనాయన క్షేత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు. హిందూ సమాజం మేలుకోకపోతే కాశీనాయన క్షేత్రం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. అందరం కలిసి నడవాలి. కులానికి అతీతంగా, వర్గాలకి అతీతంగా, మరీ ముఖ్యంగా రాజకీయాలకి అతీతంగా ధర్మధ్వజం కిందకి రావలసినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి నడవలసినటువంటి అవసరం ఉంది. అందరినీ కలుపుకొని నడవలసినటువంటి అవసరం ఉంది. కాశీనాయన మండలానికి పరిపూర్ణత కాశీనాయన మండలంలో కాశీనాయన క్షేత్రం ఉంటేనే. ఈ సత్యం మనం అంతా గమనించాలి. కాశీనాయన క్షేత్రం ఇక్కడ లేకపోతే ఈ మండలం అంతా కూడా ఒక్క భూమి పనికొచ్చేది కాదు, ఒక్కరిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంత ప్రాభవం వచ్చినా, ఇంత విలువ పెరిగినా ఈ మహానుభావుని వల్లే. మరీ ముఖ్యంగా ఈ మండల ప్రజలంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించినటువంటి కాశిరెడ్డి నాయన గారు, అలాగే లక్షలాది మంది పేదలకు అన్నదానం చేసినటువంటి కాశిరెడ్డి నాయన గారు నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లా వరకు అనేక దేవాలయాలలో జీర్ణోద్ధరణ చేసి ఎంతో మందిని హిందూ ధర్మం వైపు నడిపించినటువంటి కాశిరెడ్డి నాయన ఈరోజు ఇక్కడ ఆయన మహాసమాధి యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి నిర్మాణాలను ప్రభుత్వం వారు కూల్చడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఇటువంటి చర్యను అందరూ కూడా హిందూ బంధువులందరూ ఖండించుదాం. అలాగే ఎంతో మందికి అన్నదానం చేస్తున్నటువంటి ప్రదేశాలను కూడా ఈ విధంగా శిథిలావస్థకు చేసి అన్న ప్రసాదం లేకుండా చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా ఖండించుదాం. హైందవ శంకారం యొక్క స్ఫూర్తితో దేవాలయాల పరిరక్షణ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి హిందూ ధర్మం సంబంధించినటువంటి వారందరూ కూడా, అలాగే స్వామీజీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు ఉన్నటువంటి మహాసమాధి యొక్క ప్రాంతాన్ని మనందరము రక్షించుకొని ఆయననే మరి జీర్ణోద్ధరణ చేయాల్సినటువంటి అగత్యం ఈ రోజు పట్టింది అంటే ఇది చాలా సిగ్గుచేటు. దీనికంతా హిందూ బంధువులందరూ కూడా ఏకమై అతి త్వరలో ఈ కాశీనాయన యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఓం నమః శివాయ.